మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి భద్రాచలం పట్టణంలో కురుస్తున్నటువంటి భారీ వర్షం వల్ల భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీలు ముంపుకు గురైనవి. ప్రధానంగా అశోకనగర్ కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, అలాగే రామాలయం విస్తా కాంప్లెక్స్ మొత్తం కూడా ఈ వర్షపు నీటి బ్యాక్ వాటర్ తోటి ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షానికి సంబంధించినటువంటి ఎటువంటి హెచ్చరికలు కూడా ప్రభుత్వం వైపు నుంచి రాకపోవడం, అలాగే ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ నష్టం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా భద్రాచలం కరకట్టుకున్నటువంటి స్లూయిజులు సంబంధించి స్లూయిజుల్ని ద్వారా నీటిని అవతలకు పంపించే దాంట్లో మరి ఆ లాకులు ఎత్తాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ అధికారులు ఆ లాకుల్ని ఎత్తేటువంటి ప్రయత్నం చేయలేదు. అలాగే యువతలు ఉన్నటువంటి వాటర్ని అవతలకు పంపించే దానికోసం మోటార్లు ఏర్పాటు చేయాలి. ఆ మోటార్లు మనకి ఏర్పాటు చేయలేదు. దానివల్ల ఇవాళ ఈ ముంపంతా కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణం అధికారులు ఈ వర్షపు బ్యాక్ వాటర్ని మరి అవతలకు పంపించే దానికోసం భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి కాలనీలు ముంపు గురి కాకుండా చూసేటువంటి ప్రయత్నం అధికారులు ఏమి జరగాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ తరఫున మేము అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నీళ్లు లోకల్ ఊళ్ళోకి వచ్చేయడం, ఈ చిన్న చిన్న షాపులన్నీ మునిగిపోవటం, ఈ బొమ్మలన్నీ డ్యామేజ్ అయిపోవటం, దాన్ని చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సంవత్సరం ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం అధికారులు కొంచెం పగడబందీగా చేశారు, కానీ నిన్న మోటార్లు ఆగిపోయినాయి. తెల్లారుజామున నీళ్ళన్నీ మొత్తం షాపుల్లోకి వచ్చేసి బొమ్మలన్నీ మునిగిపోయినాయి. అది మళ్ళీ లాక్ల కాడికి వెళ్ళి మేము అందరం కూడా ఏంటి బాబు ఇలా జరిగింది, ఇలా మొన్నటిదాకా బాగానే ఉంది, ఈసారి ఇలా జరిగింది ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పంపులు ఆగిపోయినాయని మమ్మల్ని ఏం చేయమంటారండి అన్నారు. అట్లాగే అలా కుదిరిద్ది, కింద నీళ్లు లేవు కదా, వెంబటే మీరు ఆ తక్షణమే ఆ లాకులు ఎత్తండి, నీళ్లు కిందకి వెళ్ళిపోతాయని చెప్తే గబగబా ఇసుక మూటలు తొలగించారు. మా వాళ్ళు కూడా సిబ్బంది, మా షాపుల వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఇసుక మూటలను తొలగించి వెంబటే లాకులు ఎత్తంగా నీళ్లు వెంబటే అబ్బదారులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ లాకులు దించేశారు. దాన్ని కొంచెం జాగ్రత్త చేయమని చెప్పాము. అలాగే ఇది కూడా ప్రతిసారి కూడా ఇంత నిర్లక్ష్యం లేకుండా కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బొమ్మలు డ్యామేజ్ అయిపోయి అప్పటికప్పుడు ఉన్నట్టు సామాన్లు సదరాలంటే సాధ్యపడేది కాదు. చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి సామాన్లన్నీ కూడా. అవన్నీ కూడా నేను ఇక్కడ ఏరియాలో మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు గమనించి దాన్ని కొంచెం వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా, గోదావరిలో వచ్చినప్పుడు వర్షాకాలం వస్తుండగానే దీన్ని కొంచెం జాగ్రత్త చేస్తే బాగుంటుందని మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం. భద్రాచలంలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలంలో కొన్ని కాలనీలు నీట మునిగినాయి. అంటే ఎట్లా అంటే అయ్యప్ప కాలనీ, అట్లాగే అన్నదాన సత్రం కూడా నీట మునిగినాయి. అక్కడ భద్రాద్రి రామయ్య ఏదైతే పడమర మెట్లు ఉన్నాయో ఆ పడమర మెట్ల దాకా కూడా వాటర్ చేరుకుంటాం జరిగింది. అన్నదాన సత్రంలోకి పూర్తిగా కూడా వాటర్ చేరుకుంటాం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే ఇటీవల కాలంలో భద్రాచలం వద్ద గోదావరి భారీగా రావడంతో స్లూయిజులు అంటే వేస్ట్ వాటర్ స్లూయిజుల ద్వారాగా భద్రాచలం కరకట్టలో నుంచి అటు గోదావరిలో కలుస్తూ ఉంటుంది. మొన్న గోదావరి రావడంతో ఈ స్లూయిజులు లీక్ కాకుండా అక్కడ స్లూయిజుల దగ్గర గోదావరి వైపు ఇసుక బస్తాలు వేయడం, బయట పట్టణంలో ఉన్న వాటరు గోదావరిలోకి వెళ్ళక దాని ద్వారాగా అక్కడ భారీగా నీరు చేరుకుంటాం జరిగింది. మోటార్లు మళ్ళీ ఆన్ అయ్యి కరకట్టపై నుంచి ఈ వాటర్ని అంతా గోదావరిలోకి పంపించాలని చెప్పని స్థానికులు, సప్తాదిగు వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.